నమస్తే. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఒక మీమ్ పేజ్గా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇటు ఆన్లైన్లో ఫీల్డ్ లెవెల్లో కూడా ఉద్యమాలు జరగడం, ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి విద్యాశాఖ మంత్రి ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఇక చర్చనీయాంశంగా మారింది. సో సీజేపీ తర్వాత నెక్స్ట్ ఎలాంటి ఉద్యమాలు రాబోతున్నాయి, ఎలాంటి సోషల్ మీడియాలో ఇక చాలా అంశాల పేరు మీద ఒక్కొక్క మూమెంట్లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఒకవైపు విశ్లేషణ జరుగుతుంది. సో ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక రిజర్వేషన్ల అంశంపై కూడా ఒక మొత్తానికైతే మాత్రం ఇన్స్టా పేజ్ అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిజర్వేషన్ హటావో ఆందోళన అంటూ కూడా స్టార్ట్ అయిన ఈ పేజ్ అయితే మాత్రం ఏకంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ నిమిషానికైతే మాత్రం 4 మిలియన్ల ఫాలోవర్స్ను కూడా మొత్తం వచ్చారు. అంటే రిజర్వేషన్ల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. అలాగే విద్య అనేది అందరికీ కూడా సమానంగా ఉండేలాగా చేసుకోవాలి. చాలా సంవత్సరాలుగా రిజర్వేషన్లపై రకరకాల అభ్యంతరాలు వస్తున్న సందర్భంలో ఈ రిజర్వేషన్ను రద్దు చేయాలనే ఒక అంశం అయితే మాత్రం ఇప్పుడు ఇన్స్టాలో మాత్రం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఇప్పటికీ మనం చూస్తే కనుక లైవ్లో కనుక చూస్తే మాత్రం ఏకంగా ఈ నిమిషానికి 4 మిలియన్ల ఫాలోవర్సు ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన్ RHA పేరుతో అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇన్స్టా అకౌంట్కి అయితే మాత్రం ఫాలో చేరారు. అలాగే వాళ్ళు ప్రధానంగా చెప్తున్న అంశం ఏంటంటే, మేము ఏ పార్టీకి మేము అనుబంధం కాదు, మేము ఒక పాలసీ మా విషయంలో మాత్రం ఒక రిజర్వేషన్ పాలసీ పైన మాత్రం చర్చ జరగాలి, అదే మా ఉద్దేశం. వీఆర్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ. అలాగే లైక్ మెనీ సిటిజన్స్ వీ వన్స్ బిలీవ్డ్ దట్ ఏ చేంజ్ ఇన్ గవర్నమెంట్ మైట్ బ్రింగ్ మేజర్ రిఫార్మ్ టు ద రిజర్వేషన్ సిస్టమ్ అనేది వీళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. వాస్తవానికి బీజేపీ ఫెయిల్డ్ టు డూ సో. ఇన్స్టెడ్ ఆఫ్ రిజర్వేషన్ పాలసీస్ కంటిన్యూ టు ఇన్వాల్వ్ అండ్ ఎక్స్పాండ్ అంటూ కూడా వీళ్ళు రాసుకొచ్చారు. అలాగే చాలా వీడియోలు కూడా వరుసగా ఇటు పోస్టులు పెడుతున్నారు, ఇటు వీడియోలు పెడుతున్నారు. సీజేపీ తర్వాత సీజేపీ ఏం చేయబోతుందని చర్చ జరుగుతున్న సందర్భంలో ఓ రకంగా సీజేపీ యొక్క ఇంపాక్టు మరొక రకమైన ఉద్యమం మీద కూడా కనిపిస్తూ ఉంది. దీనిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి దేశంలో ఈ రిజర్వేషన్లపై 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, రిజర్వేషన్ల యొక్క ఫలాలు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు, రిజర్వేషన్ల వల్ల చాలామంది అమలు అవుతున్నా కానీ ఇంకా వివక్షత పోలేదు, ఆర్థిక అసమానత ఇంకా కొనసాగుతుంది, అందుకోసమే ఇంకా రిజర్వేషన్లు పెంచాలనేది ఒక వర్గం డిమాండ్. మరోవైపు రిజర్వేషన్ల వల్ల మేము చాలా అవకాశాలు కూడా కోల్పోతున్నాము, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాల్లో అన్ని రంగాల్లో కూడా మేము అవకాశాలు అంటే మాకు అర్హత ఉన్నప్పుడు కూడా మేము నష్టపోతున్నాము, ఈ రిజర్వేషన్లను అనేది తగ్గించాలి, సవరించాలి, అవసరమైతే రద్దు చేయాలనేది కూడా మరొక రకమైన డిమాండ్. ఇదే సందర్భంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ, రిజర్వేషన్లను రద్దు కాదు, ముందు కుల వ్యవస్థను రద్దు చేస్తే ఇక అన్ని సమస్య పోతాయంటూ కూడా ఆయన ఈ మధ్యకాలంలో చాలా రోజుల క్రితం ఒక కొత్త చర్చ కూడా తీసుకొచ్చారు. ఇలా రిజర్వేషన్ల చుట్టూ అనుకూలంగా వ్యతిరేకంగా అయితే మాత్రం చాలా సంవత్సరాలుగా ఈ యొక్క చర్చ నడుస్తుంది. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మాత్రం ఇక ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే మాత్రం ప్రధానంగా ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చి ఆయన ఏమన్నారంటే మాత్రం, రిజర్వేషన్లను ఎన్డీఏ సర్కార్ అయితే మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తుంది, అసలు రాజ్యాంగాన్ని తీసి పడేస్తుంది అంటూ కూడా ఆయన ఒక దేశవ్యాప్తంగా ఆయన చేసిన కామెంట్స్ కూడా చాలా చర్చనీయాంశంగా మారాయి. అంటే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్లకు వ్యతిరేకము, అందుకోసమే బీజేపీ ఎప్పటికైనా 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత బంపర్ మెజారిటీ కనుక వస్తే మాత్రం ఇక రిజర్వేషన్లు అనేది ఉండవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయనపై కూడా కేసు నమోదు కావడం, రకరకాల చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. సో లేటెస్ట్గా అయితే మాత్రం రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనే ఒక ఇన్స్టా సంబంధించిన అకౌంట్ అయితే మాత్రం ఇప్పుడు వైరల్గా మారింది, చర్చనీయాంశంగా మారుతుంది. నిమిషానికి గంటకైతే మాత్రం ఫాలోవర్స్ పెరుగుకుంటూ పోతున్నారు. వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారు. మేము పొలిటికల్ పార్టీకి మేము ఎలాంటి సంబంధం లేదు, ఏ పొలిటికల్ పార్టీ మాకు వెనక లేదు, ముందు లేదు. మా యొక్క ఉద్దేశం వల్ల ఈ యొక్క రిజర్వేషన్ విధానంలో అయితే మాత్రం మార్పు రావాలి, ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో మాత్రం సవరించాల్సిన అవసరం ఉంది, అందరికీ సమానమైన విద్య అందించాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. సో చూడాలి మరి ఈ యొక్క
సీజేపీ తర్వాత ఇక కొత్త తరహా ఉద్యమము అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఇన్స్టా వరకు పరిమితమైంది. మరి ఇది ఇన్స్టా వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇదే అంశం మరి సోషల్ మీడియా నుండి బయటకు వచ్చి ఫీల్డ్ లెవెల్లో మరో ఉద్యమంగా మారబోతుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అకౌంట్లను మరి కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందా? రకరకాల ఊహాగానాలు, రకరకాల విశ్లేషణ అయితే కొనసాగుతున్నాయి. చూడాలి ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక మీము పేజ్గా క్రియేట్ అయిన ఈ యొక్క ఏకంగా సీజేపీ మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది. ప్రపంచ దేశాలంతా కూడా ఈ ఉద్యమాలు చూసి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా వైరల్ అయిన సందర్భం. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే 2 అడుగులు దిగి వచ్చి చర్చలకు పిలవడం, అలాగే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కూడా రాజీనామా చేయించే వరకు ఉద్యమం అనేది కొనసాగింది. అంటే ఒక చిన్నగా ఒక ఆన్లైన్లో పుట్టిన ఒక బొద్దింక ఏకంగా దేశాన్నే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి కూడా చేరుకుంది. సో ఈ రిజర్వేషన్ల అంశం కూడా ఇటు అనుకూలంగా, తటస్థంగా, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ చర్చ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే కొంతకాలం ఏదో చర్చ అంటే సోషల్ మీడియాలో కొనసాగి ఆ తర్వాత ముగిసిపోతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తానికైతే మాత్రం ఏకంగా 4 మిలియన్ల ఫాలోవర్స్తో ప్రస్తుతానికైతే మాత్రం వరుసగా గంటకు పెరుగుకుంటూ అయితే మాత్రం రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఒక అంశం అయితే మాత్రం రిజర్వేషన్ హటావో ఆందోళన్ RHA పేరుతో మాత్రం మొత్తానికి ఇన్స్టా వేదికగా వైరల్గా మారుతుంది. ఈ చర్చ ఎటువైపు మారుతుంది, కేంద్ర ప్రభుత్వం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, వాళ్ళ వెనుక నిజంగా ఎవరైనా ఉన్నారా లేదా, అలాగే ఎవరు నడిపిస్తున్నారు అనేది మాత్రం ఇంకా అన్ని రకాలుగా అయితే మాత్రం రకరకాల ఫాలోఅప్స్ కూడా భవిష్యత్తులో మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ చర్చ ఎటువైపు నుండి ఎటువైపు దారితీస్తుందో. మరి మీరేమనుకుంటున్నారు? రిజర్వేషన్ల విషయంలో నిజంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందా, సవరించాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇదే రిజర్వేషన్లు కొనసాగించాలా, లేకపోతే ఇదే రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందా లేదో కామెంట్ చేసి చెప్పండి.